శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపికకు స్వాగతం. ఈ వీడియోలో ఉద్యోగంలో ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగంలో. కొంతమందికి తరచూ ఉద్యోగం కోల్పోవడము, లేదా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, ఆకస్మికంగా ఉద్యోగంలో ఇబ్బందులు రావడము, అధికారుల నుంచి రకరకాల సమస్యలు రావడం, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేవి ఎక్కువ జరిగినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం. ఇలాంటివన్నీ తరచుగా జరుగుతుంటే అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఎటువంటి గ్రహాల కాంబినేషన్స్ ఉంటే ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటి అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఉద్యోగం కోసం ముఖ్యంగా చూడాల్సింది 10వ భావం మరియు 6వ భావం. 10వ భావాధిపతి, 6వ భావాధిపతి మరియు 10వ భావం, 6వ భావం. ఇవి ముఖ్యంగా ఉద్యోగం కోసం చూడాల్సింది. ఈ 10వ భావాధిపతి, 6వ భావాధిపతి కనుక కేంద్ర కోణాల్లో ఉంటే ఉద్యోగంలో సాధారణంగా బావుంటుంది. కేంద్ర కోణాలంటే ఏంటి? 1, 4, 5, 7, 9, 10. వీటిలో కనుక 10వ భావాధిపతి, 6వ భావాధిపతి కనుక ఉంటే ఉద్యోగంలో బావుంటుంది. కానీ కొంతమందికి 10వ భావాధిపతి ముఖ్యంగా 10థ్ లార్డ్, 8థ్ లార్డ్‌తో కానీ, 12థ్ లార్డ్‌తో కలిసి ఉండుట, లేదా 8థ్ హౌస్‌లో కానీ, 12థ్ హౌస్‌లో కానీ ఉండుట, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అంటే 10థ్ లార్డ్ దశమాధిపతి 8థ్ ఆర్ 12థ్ హౌస్‌లో ఉండడం, లేదా 8థ్ హౌస్, 10థ్ హౌస్ లార్డ్‌తో కలిసి 10థ్ లార్డ్ ఏదో ఒక దుస్థానాల్లో ఉండడం. దీనివల్ల ఉద్యోగాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రాశి చక్రంలో కానీ, దశాంశ చక్రంలో కానీ, D1 చార్ట్ లేదా D10 చార్ట్, రాశి చక్రంలో కానీ, దశాంశ చక్రంలో కానీ 10వ భావాధిపతి 8వ భావంలో కానీ, 12వ భావంలో కానీ ఉన్నా, లేదా 8వ భావాధిపతితో కలిసి లేదా 12వ భావాధిపతితో కలిసి ఉన్నా, లేదా 10వ ఇంట్లో దశమంలో 8థ్ లార్డ్ లేదా 12థ్ లార్డ్ ఉన్నా కూడా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే 10థ్ లార్డ్, 8థ్ లార్డ్, 12థ్ లార్డ్‌తో కలిసి ఉన్నా, లేదా 10థ్ లార్డ్ 8థ్ హౌస్‌లో కానీ, 12థ్ హౌస్‌లో ఉన్నా, లేదా 8థ్ లార్డ్ 10థ్ హౌస్‌లో ఉన్నా, 12థ్ లార్డ్ 10థ్ హౌస్‌లో ఉన్నా, ఏది రాశి చక్రం మరియు దశాంశ చక్రం. ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆకస్మికంగా ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగంలో తొలగించేయడము, ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి రావడము, ప్రమోషన్స్ లేకపోవడము, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ గ్రహ సిట్యుయేషన్స్‌లో ఉంటే. కొంతమందికి 10థ్ లార్డ్ 10వ భావాధిపతి 8థ్ లార్డ్‌తో కానీ, 12థ్ లార్డ్‌తో కూడా కలిసి ఉన్నా కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది అడగొచ్చు. నాకు 8థ్ లార్డ్, 12థ్ లార్డ్ అయినటువంటి కొంతమంది కొన్ని గ్రహాలు 10థ్ లార్డ్‌తో కలిసి ఉన్నారండి. నాకంతా ఉద్యోగంలో బావుంది అని. యెస్. అలాంటి సందర్భాల్లో కూడా విజయవంతం అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడు అంటే ఆ 8థ్ లార్డ్‌కి, 12థ్ లార్డ్ అయినటువంటి భావాధిపతులకి కోణాధిపత్యం వచ్చి ఉండాలి. కోణం అంటే ఏంటి? 5, 9 లగ్నం కన్సిడర్ చేసుకుంటే లగ్నము 5, 9 ఈ విధంగా కోణాధిపత్యం కనుక ఆ 8థ్, 12థ్ లార్డ్ కనుక వచ్చి ఉండి, అవి 10థ్ లార్డ్‌తో కలిసి ఉన్నప్పుడు, అప్పుడు ఇబ్బందులు ఉండవు. విజయవంతం అవుతారు. ఉదాహరణకు ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఎలా చూస్తామన్నది. మేష లగ్నానికి వ్యయాధిపతి ఎవరు? గురుడు. ఆ వ్యయాధిపతి అయినటువంటి గురుడికి కోణాధిపత్యం వచ్చింది. 9థ్ హౌస్‌కి కూడా లార్డ్ అయ్యాడు. 9థ్ హౌస్‌కి లార్డ్ అవుతాడు కదా! సో, అక్కడ గురుడు దోషం ఇవ్వడు. సక్సెస్ ఇస్తాడు. అలాగే మిథున లగ్నానికి శని అష్టమాధిపత్యంతో పాటు కోణాధిపత్యం వచ్చింది. మిథున లగ్నానికి కూడా శని మంచి ఇస్తాడు. కుంభరాశిలో కనుక ఏదైనా ఉంటే చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శుక్రుడు వ్యయాధిపతి అవుతాడు మిథున లగ్నానికి. కోణాధిపత్యం కూడా వచ్చింది. చాలా బావుంటుందది. సింహలగ్నానికి గురుడికి కోణాధిపత్యం వచ్చింది మరియు అష్టమాధిపత్యం కూడా వచ్చింది. సో, ఇక్కడ గురుడు కూడా శుభంగానే ఉంటాడు. కుంభలగ్నానికి గురుడికి పంచమాధిపత్యము మరియు అష్టమాధిపత్యం వచ్చింది. సో, అష్టమాధిపత్యం వచ్చిన కోణాధిపత్యం వచ్చింది కాబట్టి కుంభలగ్నానికి బుధుడు కూడా యోగిస్తూ ఉంటాడు. ఈ విధంగా చూసుకోవాలి. అష్టమాధిపత్యం ఏ ఆధిపత్యం వచ్చిన గ్రహానికి కోణాధిపత్యం ఏమైనా వచ్చిందా? వస్తే యెస్. సక్సెస్ అనేది ఇస్తాడు. లేదు అంటే మాత్రం ఉద్యోగంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవడము, తరచుగా ఉద్యోగం కోల్పోవడము, అంతేకాకుండా అధికారుల నుంచి ఒత్తిడి, ప్రమోషన్స్ లేకపోవడము, ఉద్యోగం దొరకాలన్నా కూడా అంత సాధారణంగా దొరకదు ఈజీగా. ఒక ఉద్యోగంలో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు.
సరే ఈ ఉద్యోగం ఎందుకు, ఇంకొక ఉద్యోగం మారదామని అప్లై చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త ఉద్యోగాలకి ఉద్యోగాలు దొరకవు, చాలా కష్టపడాలి. ఇటువంటి సందర్భాలు తరచుగా జరుగుతున్నాయంటే ఇటువంటి సినారియోస్ ఉన్నాయి అని అర్థం. అది ఎప్పుడు జరుగుతాయంటే అంతర్దశలు, ఆ దశలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే సాధారణంగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో. ప్రత్యేకంగా ఆ గ్రహ దశలు, ఆ గ్రహ అంతర్దశలు వచ్చినప్పుడు సమస్యలు చాలా తీవ్రవంతం అవుతూ ఉంటాయి. గోచారరీత్యా కూడా, గోచారంలో వచ్చినా కూడా అలాంటివి సమస్యలొచ్చినా తీవ్రవంతం అవుతాయి. అది మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకొక ఉద్యోగం రావడం జనరల్‌గా వెళ్తూ ఉంటుంది. కానీ సమస్యలనేవి ఉంటాయన్నమాట. తరచుగా ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం అనే సమస్యలు. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఇటువంటి సమస్యలొస్తాయంటే 10థ్ లార్డ్, 10వ భావాధిపతి నీచ గ్రహంతో కలిసి, ఆ గ్రహానికి నీచ భంగం అవ్వకపోతే కూడా ఇబ్బందులొస్తాయి. 10థ్ లార్డ్ ఏదైనా నీచ గ్రహంతో కలిసి అది నీచభంగం అవ్వకపోయినా, లేదా 10వ భావాధిపతి నీచబట్టి నీచభంగం అవ్వకపోయినా, 10థ్ లార్డ్‌కే నీచం వచ్చేసింది. అది నీచభంగం అవ్వలేదు. ఇప్పుడు కూడా ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 10థ్ లార్డ్ గాని నీచభంగం అయితే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సక్సెస్ అనేది చాలా బావుంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా 10థ్ లార్డ్ వక్రించి ఉంటే కూడా స్థిరత్వం ఉండదు అని చెప్పుకోవచ్చు. 10థ్ లార్డ్ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో, అప్పుడు స్థిరత్వం ఉండదు. తరచుగా ఉద్యోగాలు మారిపోవడం, ఈ ఉద్యోగం వద్దు ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం వద్దు ఆ బిజినెస్, ఇలా ఒక స్టాండర్డ్ గోల్ లాగా కాకుండా తరచుగా మారిపోతూ ఉంటారు. ఇటువంటి అన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఏం చేసుకుంటే మా ఇబ్బందులను తగ్గించుకోవచ్చు అనుకుంటే, ముందుగా ఏ గ్రహం వాళ్ళకి ఇబ్బంది పెడుతుందో తెలుసుకోవాలి. 10థ్ లార్డ్‌లో ఉన్నటువంటి 8థ్ లార్డా, 12థ్ లార్డా ఏంటి? ఇవన్నీ తెలుసుకొని ఆ గ్రహానికి శాంతి చేయించాలి. ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహ శాంతి చేయించాలి. అంతేగాకుండా అటువంటి సమస్యలున్నవారు ప్రతిరోజు నవగ్రహాలలో ఉన్నటువంటి శని శ్లోకాన్ని చదవాలి. కనీసం 19 సార్లు రోజు చదవాలి. వీలున్నంత వరకు చదువుకుంటే మంచిది. మినిమమ్ 19 సార్లు చదివితే చాలా మంచిది. నవగ్రహాల్లో శని శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని 19 సార్లు జపించాలి. ఉద్యోగంలో ఎదుగుదల కావాలి అన్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులున్నాయి అనుకునే వాళ్ళందరూ ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతేకాకుండా నిత్యం గోసేవ చేయాలి. నిత్యం గోసేవ చేసుకునే వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులున్నాయి, మాకు గ్రోత్ రావటం లేదు, కొత్త ఉద్యోగాల్లో అప్లై చేసినా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సందర్భాలన్నీ ఉండేవాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ ఇంటిలో నార్త్ డైరెక్షన్‌లో ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే, అక్కడ హీట్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఒక స్టవ్ లాంటిది ఉండకూడదు, ఒక ఓవెన్ ఉండకూడదు. ఇలాంటివి లేకుండా చూసుకొని అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ గానీ, ఒక చిన్న మనీ ప్లాంట్ గానీ, ఏదైనా ఇలాంటివి పెట్టుకుంటే ఉద్యోగం పరంగా కొంతవరకు బావుంటుంది. సమస్యల్ని స్లో డౌన్ చేస్తూ ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. టక్కని ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఎలాగా? ఇంటికి ఉత్తరంలో ఉత్తర రూమ్‌లో ఓవరాల్ ఇల్లు తీసుకున్నప్పుడు ఉత్తరానికి ఒక రూమ్ ఉంటుంది కదా! ఆ రూమ్‌లో స్టవ్ ఉండకూడదు, ఓవెన్ ఉండకూడదు. ఇలా హీట్ రిలేటెడ్ ఏమీ ఉండకూడదు. వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవచ్చు, మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. కుదిరితే ఒక బ్లూ కలర్ 0 వాట్ బల్బ్ పెట్టుకోండి. చాలా మంచిదక్కడ. ఇలాంటివి పెట్టుకుంటే కూడా కొంతవరకు ఉద్యోగం నుంచి ఇటువంటి ఇబ్బందుల నుంచి పక్కకు తొలగొచ్చు. అంతేకాకుండా నిత్యము ఆంజనేయ స్వామి ప్రార్థన, గణేశుని ప్రార్థన చేయాలి. ఉద్యోగంలో ఎదుగుదల కావాలి అనుకునేవారు నిత్యము ఆంజనేయ స్వామిని పూజించడము, గణేశుడిని పూజించడము వంటివి చేస్తే కూడా ఇటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్సల్టేషన్ కోసం కాంటాక్ట్ చేయాలి అనుకునేవారు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓం నమో నారాయణ.